औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम क़ाल रसूलुल्लाहि सल्लल्लाहु अलैहि वसल्लम अना ख़ातमुन नबिय्यीन ला नबिय्य बादी। इसका तर्जुमा यह है, मैं नबियों में आखिरी नबी हूँ और मेरे बाद कोई नबी नहीं, यानी मैं ख़ातमुन नबिय्यीन हूँ और मेरे बाद कोई नबी नहीं। దీని అర్థం తెలుగులో ప్రియ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఈ విధంగా పలికారు, నేను ప్రవక్తలలో అంటే ప్రవక్తల పరంపరలో చివరి వాడిని, లా నబియ్య బాది, మరియు నా తర్వాత మరే ప్రవక్త రాడు. ఈ హదీసు సహీ హదీసు అబూదావుద్ షరీఫ్లో ఉంది. ఇక ఇందులో ఉన్నటువంటి పదాలను ఒక్కసారి చూడండి. అనా అనా అంటే ఎప్పుడైనా సరే అనా అని రాసింటారు, మనం దాన్ని అనా అని చదవాలి. అనా అంటే అర్థం ఏమిటంటే నేను. ఈ విషయం బాగా గుర్తుపెట్టుకోండి. ఖాతం అంటే ముద్ర, చివరిది లేదా ముద్ర అని కూడా అనొచ్చు మనం. ఖాతం, ఖాతిం. ఖాతమున్ నబియీన్ అంటే ప్రవక్తలు. నబి అంటే ప్రవక్త, నబియీన్ అంటే ప్రవక్తలు, బహువచనం. ఖాతమున్ నబియీన్ అంటే ప్రవక్తల పరంపరలో చివరి వాడిని అని. లా అంటే లేదు, కాదు. లా నబియ్య అంటే లా నబియ్య బాది. బాద్ అంటే అందరికి తెలుసు కదా, తరువాత అని. లా నబియ్య బాది, నా తర్వాత మరే ప్రవక్త కూడా రాడు, ఉండడు అని. కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి. ఈ హదీస్ మనకు మన యొక్క హదీస్ సిరీస్లో 5వ నంబర్ హదీస్. ఇది అబూదావుద్లో ఉంది. ఇది ఇస్లామీయ విశ్వాసాల్లో అత్యంత ముఖ్యమైనది. అల్లా యొక్క తౌహీద్తో పాటు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి రిసాలతును గుర్తించడంతో పాటు దాని మీద మనం షహాదత్ని ఇవ్వడంతో పాటు మన ప్రవక్త గారే ఆఖరి ప్రవక్త అనేది కూడా విశ్వసించడం మనం ఖురాన్ ఇచ్చినటువంటి విశ్వాసాల్లో ఒకానొక ముఖ్యమైనటువంటి విశ్వాసం. ఎవరైతే ఈ విశ్వాసాన్ని కలిగి ఉండరో, మన ప్రవక్త తర్వాత మరే ప్రవక్త అయినా వస్తాడు అంటే ఈసా అలైహిస్సలాం ఏదైతే వస్తారో తర్వాత అది వేరే విషయం. ఆయన ప్రవక్త కింద సపరేట్ ప్రవక్తగా రారు, మన షరియత్ ప్రకారమే ఉంటారు. అలా కాకుండా కొత్త ప్రవక్త వస్తారు అని ఎవరైతే విశ్వాసం పెట్టుకుంటారో వారి యొక్క విశ్వాసం అనేది విశ్వాసమే కాదు, అది ఖురాన్ యొక్క విశ్వాసాలకు వ్యతిరేకం. ఇది ఉమ్మత్ అహ్లే సున్నత్ యొక్క విశ్వాసాలకు వ్యతిరేకం. కాబట్టి ఈ విషయం బాగా గుర్తుపెట్టుకోండి. చివరి ప్రవక్త మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మాత్రమే. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.